ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 7:21. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రతించను, ఇదిగో కొత్తవాయను. 2 కొరింథీయులు 5:27. ఇదిగో అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి, దూత నాతో చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అపోస్తులు 25:27. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు వెలుగుగా ఉండుడి. ఎఫెసీ 6:18. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. 1 తిమోతి 1:5. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకుంటున్నాము, మా ఇద్దరు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన మరొక ఆదరణకర్త అయి అనగా సత్యస్వరూపమైన ఆత్మనై నీకు కలుగ చేయును. లూకా సువార్త 17:1. ఐడా స్కడర్ అమెరికా దేశానికి చెందిన మిషనరీ. తండ్రి డాక్టర్. ఆమె తన పేరెంట్స్తో కలిసి తమిళనాడులోని డిండివన్లో ఉండేది. ఒకరోజు రాత్రి ప్రసూతి సమయంలో లేడీ డాక్టర్ లేకపోవడం వలన 3 స్త్రీలు చనిపోయిన సంఘటన ఐడా స్కడర్ డాక్టర్ వృత్తిని ఎన్నుకునేలా చేసింది. డాక్టర్గా వైద్యం చేస్తూనే మునుపటి సంఘటన మరలా జరగకూడదని 1918లో మహిళా వైద్య కళాశాలను స్థాపించింది. ఇది భారతదేశంలోని మొదటి వైద్య కళాశాల. నేను నేర్చుకున్న అంశం: అవసరంలో ఉన్నవారికి మనం చేయగల సహాయం చేయడానికి వెనుకాడకూడదు. చిన్నగా మొదలు పెడుతూనే నిరంతరం ఆపివేయకుండా చేయాలి. భజన గాయకుడు నారాయణ వమన్ తిలక్. నారాయణ వమన్ తిలక్ బ్రిటిష్ ఇండియాలోనే బొంబాయి ప్రెసిడెన్సీలోనే కొంకస్ ప్రాంతంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన మరాఠీ కవి. క్రీస్తే దేశానికి అవసరమైన బోధకుడు అనే సత్యాన్ని త్వరలోనే గ్రహించి క్రీస్తు తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. క్రీస్తుని గూర్చి వమన్ తిలక్ అనేక కవితలు, పద్యాలు రాశాడు. వివిధ కులాల మతాల వారు ఆయన ద్వారా క్రీస్తుని గూర్చి వినేవారు. నేను నేర్చుకున్న అంశం: మన దేశ సంస్కృతిని గౌరవిస్తూ ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించడానికి పాశ్చాత్య విధానం అవసరం లేదు. మోకాలపై జీవించిన వ్యక్తి. ప్రార్థన పరుడైన జాన్ హైట్ భారతదేశంలోని పంజాబ్లో ఒక అమెరికాస్ మిషనరీగా పనిచేశాడు. ఆయనకు పాక్షికంగా చెవుడు ఉండటం వలన స్థానిక భాష నేర్చుకోవడం ఇబ్బంది పడ్డాడు. కానీ పట్టుదలతో దానిలో గణనీయమైన పట్టు సాధించాడు. ఒక మిషనరీగా అతని ప్రధాన పని ప్రార్థన చేయడం. ప్రార్థన ద్వారానే అనేక ఆత్మలను క్రీస్తులోనికి నడిపించాడు. నేను నేర్చుకున్న అంశం: ప్రార్థన పని ప్రారంభం నుండి చేయాలి, కానీ ఆఖరిలో ఏం చేయలేక ప్రార్థన శరణ్యాంగం ఉండకూడదు. Jesus is my best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. Jesus is my best friend, my best friend, my best friend. Jesus is my best friend. He's always there for me. On Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday. Jesus is
పేతురు యేసయ్యను వెంబడించి ఎన్ని సమస్యలు వచ్చినా యేసయ్య కొరకు విధానం గురించి తెలుసుకున్నాము. సౌలు పౌలుగా మారిన విధానము, పౌలు చేసిన 3 మిషనరీ ప్రయాణాలు. ఈ ప్రయాణంలో పౌలు అనేక అడ్డంకాలను ఎదురైనవి పోరాడుతూ యేసయ్యను గూర్చి బోధించిన విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ 10 రోజుల్లో 10 మంది మిషనరీస్ గురించి తెలుసుకున్నాము. వీరు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడమే కాక హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ స్థాపించి సామాజిక సేవ చేశారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినా దృఢంగా నిలబడి నిరుత్సాహంతో తమ దేశానికి తిరిగి వెళ్లకుండా చివరి వరకు దైవ సేవలో ఉన్నారు. బైబిల్ పాఠాలు పిక్చర్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయటం వలన మాకు బాగా అర్థమైంది. ఈ కిడ్స్ సమ్మర్ క్యాంప్లో ముఖ్యంగా యేసయ్య కొరకు మేము మా హృదయపు తలుపులను తెరిచి యేసయ్యను మేము మా హృదయంలోనికి ఆహ్వానించాము. ఇప్పటి వరకు ఎవరైనా యేసయ్యను మీ హృదయంలోనికి ఆహ్వానించకుండా ఉంటే ఇప్పుడే యేసయ్యను మీ హృదయంలోనికి ఆహ్వానించండి. థ్యాంక్ యూ.